శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. వెళ్ళి కాఫీ ఇవ్వు. మా అబ్బాయి వీరేషు ఉద్యోగ వివరాలని శ్యామ్ మీకు చెప్పే ఉంటాడు. మంచి సంబంధం అని హనుమంతన్న కూడా సరే అన్నాడు. మా పార్వతి చక్కటి పిల్ల. రూపురేఖలు ఎంత బాగున్నాయో అంతకంటే మనసు బంగారం. అబ్బాయికి నచ్చితే ఇంకా పెళ్ళే. అమ్మాయి ఫోటో చూసి మేమంతా ఓకే అనుకున్నాం. మా వాడైతే పార్వతిని డైరెక్ట్ గా ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఎదురు చూస్తున్నాడు అనుకోండి. పారు, hey, what's happening here? పార్వతికి పెళ్లి చూపులు చిన్న బాబు. పార్వతి, ఓ మై గాడ్, చాప్ మీద కూర్చుని ఏం జిల్లా ఉన్నావు. వావ్, టుడే యు ఆర్ లుకింగ్ ఆసమ్. మా అమ్మగారు చిన్నబ్బాయి మహేంద్ర బాబు, మా చిన్నబాబు గారు. దట్స్ ఓకే ఓకే, నో ప్రాబ్లం, కూర్చోండి. ఎస్, నేను ఇక్కడ సెటిల్ అవుతా. నాకు ఇలా పెళ్లి చూపుల ప్రోగ్రామ్ లైవ్ లో చూడడం అంటే చాలా ఇష్టం. ఫన్నీ ఇంటర్వ్యూ ఉంటుంది కదా, సినిమాల్లో చూడడమే. ఏం చేస్తుంటావు మిస్టర్? ఆర్ఆర్ క్రియేషన్స్ లో సెక్యూరిటీ గార్డ్ గా వర్క్ చేస్తున్నాను సార్. కటింగ్స్ అన్ని పోను మంత్లీ 8,000 ఇస్తారు. ఓ గుడ్, సినిమా ఆఫీస్ అలాగే డెవలప్ అవడానికి ట్రై చేయి. ఎస్ సార్. పార్వతిని చూడాల్సిన పని లేదు, ఎలాంటిది అని అడగాల్సిన అవసరం అంతకన్నా లేదు. షీఈ్ ద బెస్ట్. అలాంటి అమ్మాయిని చేసుకోవాలంటే రాసి పెట్టి ఉండాలి. ఏ అమ్మాయి, మా అబ్బాయి నీకు నచ్చాడా? మా నాన్న ఇష్టమే నా ఇష్టం. మా సంబంధం ఖాయమంటే వెంటనే పెళ్లి చేసేద్దాం. మీకు ఎలాంటి అభ్యంతరాలు లేవుగా? మా నాన్న ఏం చెప్తే అదేనండి. ప్రతిదీ మిమ్మల్నే చెప్పమంటుంది ఏంటండి, మీరేమంటారు? నేనంటే నా కూతురికి ప్రాణం అండి. నాతో చెప్పకుండా ఏ పని చేయదు.
అందుకే 2 నిమిషాలు నేను పార్వతితో పర్సనల్గా మాట్లాడచ్చా? అఫ్ కోర్స్ ఇది కూడా సినిమాల్లో ఉంది. ఈ రోజుల్లో మాట్లాడుకుని మాట ఖాయం చేసుకోవడం ఖాయం హనుమంతు. పార్వతి నువ్వెళ్ళు. నేనంటే నీకు ఇష్టమేనా? అది మా నాన్నగారికి నచ్చితే నాకు నచ్చినట్టే. బాగా సంపాదించే వాడిని పెళ్లి చేసుకోవాలని కలలు కన్నావా? డబ్బే జీవితం కాదు కదండి. అలాంటప్పుడు డబ్బున్నోడే నా జీవితాన్ని పంచుకోవాలని ఎట్టా అనుకుంటాను. మన పెళ్ళయ్యాక సంపాదించే ఛాన్స్ వస్తే? మీరు ఎదిగితే సంతోషపడేది నేనే కదా. నేను కాదు పార్వతి, నువ్వెదుగుతావు. నేనా? అదెలా? నేను పనిచేసే ఆర్ఆర్ క్రియేషన్స్ వారు టీవీ సీరియల్స్ తీస్తూ ఉంటారు. ఈ అమ్మాయిని సార్ నేను పెళ్లి చేసుకోబోయేది అంటే నీ ఫోటో చూసి వాళ్ళేమన్నారో తెలుసా? ఏమన్నారు? హీరోయిన్ అయ్యే లక్షణాలున్నాయి అన్నారు. మేం తీయబోయే సీరియల్లో యాక్టింగ్ చేస్తే రోజుకి 6,000 ఇస్తామన్నారు. రోజు షూటింగ్ ఉంటుంది. ఆదివారాలు లేకపోయినా నెలకి 1,50,000 ఎటు పోవు. నువ్వు, నేను, మా అమ్మ, నాన్న అందరూ లగ్జరీగా బతకచ్చు పార్వతి. టిఫిన్లు, భోజనాలు అన్నీ వాళ్లే పెడతారు. దర్జాగా యాక్టింగ్ చేస్తే చాలు. ఖచ్చితంగా యాక్టింగ్ చేయాలంటారా? మాటిచ్చాను. నిన్ను నొప్పించమని అడ్వాన్స్గా కొంత ఇచ్చారు కూడా. మన లైఫ్ బాగుండాలంటే వచ్చిన అవకాశాన్ని వదులుకోకూడదు. నన్ను క్షమించండి. నవ్వొస్తే నవ్వుతాను, ఏడుపొస్తే ఏడుస్తాను. దేవుడు నన్ను ఎట్టా సూత్తే అట్టనే బతుకుతాను. కానీ నటించడం అంటే నాకు చేత కాదు. ఏమనుకోకండి. అయితే పెళ్ళైన తర్వాత ఏం చేయాలనుకున్నావు? నన్ను పెళ్లి చేసుకున్న నా భర్తను, నా పెళ్లి చేసిన మా నాన్నను, నాకు పుట్టిన పిల్లల్ని, నాకు కొడుకులాంటోడైన నా తమ్ముణ్ణి కంటికి రెప్పలా చూసుకుంటాను. ఎంత సేవ చేయమన్నా చేస్తాను. కానీ వేషాలేయమంటే వేయలేను. హే, పిచ్చే నీకు చెప్తే అర్థం కదా? లేదండి, నేను 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 చెయ్యలేను. తప్పైతే క్షమించండి. పెద్దోళ్ళతో మాట్లాడుకుందాం పదా. హ్యాపీనా? డిస్కషన్ అయిపోయిందా? కట్న కానుకలు ఏవైనా ఉంటే మాట్లాడుకుందాం. అమ్మా, పార్వతికి ఇష్టం లేదండి.
పార్వతి ఏమైంది నీకు? ఇప్పుడు దాకా నాన్న ఇష్టం అని చెప్పి ఇప్పుడు ఆ పిల్లడితో పెళ్ళి ఇష్టం లేదని చెప్తావా? పెళ్లి గురించి కాదండి, అమ్మాయికి సీరియల్స్ లో నటించడం ఇష్టం లేదని చెప్పుంటుంది. యాక్టింగ్ ఏందమ్మా? ఏమంటున్నారు? మీ అమ్మాయి పెళ్ళయ్యాక మా వాడు పనిచేసే కంపెనీ సీరియల్స్ లో నటించాలని షరతు. పెళ్లికి ఓకే అన్నాక ఈ కండిషన్స్ ఏంటి? లేకపోతే పెళ్లి చేసుకుని పోషించమంటారా? ఏంటి వంట చేస్తే నెలకు 6,000 సంపాదిస్తుంది మా పార్వతి. మీ అబ్బాయి జీతమేమో 8,000. దాంతో ఇద్దరు బతకలేరా? ఆ బతుకు వద్దనేగా ఏరి కోరి ఆ పిల్లని చూసి చేసుకునేది. ముక్కు మొహం బాగుంది, యాక్టింగ్ చేస్తే రోజుకు 6,000 ఇస్తారనేగా. మీరు నెలకు 6,000 గురించి మాట్లాడుతున్నారు, నేను రోజుకు 6,000 గురించి మాట్లాడుతున్నాను. దానికే మొహం ఎట్లా పెట్టుకోవాలా? మేమేమి తప్పు చేయమనలేదుగా. షడప్ షడప్. పెళ్లి చేయాలనుకుంటున్నారా, వ్యాపారం చేయాలనుకుంటున్నారా? ఏం మాట్లాడుతున్నారు మీరు? మీరు ఆగండి చిన్నబాబు గారు, మీరు ఆగండి. చూడండి అమ్మా, నా కూతురు ఇంటి పని వంట పని ఎంత కట్టమైనా చేస్తుంది. కానీ దానికి నచ్చని పని సచ్చినా చేయదు. పని చేసుకుని బతికే మా అలాంటి వాళ్ళకి ఈ డామాలు డాన్సులు ఎందుకమ్మా? ఏ కర్నూల్లో నీ కూతురు చేసింది డాన్స్ కాదా? నెత్తిని కిరీటం పెట్టి చప్పట్లు కొడితే అవి మాత్రం నచ్చాయా? భలే వాడివయ్యా. అది బ్యూటీ కాంటెస్ట్. ఏ పోటీ పెడతారో పెట్టండి, పార్వతి నగ్గకపోతే అప్పుడు అడగండి. ఈ పందాలు పోటీలు మాకెందుకులేండి. ఆ అమ్మాయి మేము చెప్పినట్టుగా సీరియల్లో నటిస్తేనే మేము ఈ సంబంధం ఖాయం చేసుకుంటాం. కావాలంటే సగం కట్నం తగ్గించుకుంటాం. నీ బోర్డు డిస్కౌంట్ ఎవరికి కావాలి? మీరు కాదంటే పార్వతం చేసుకోవడానికి చాలా మంది ఉన్నారు. ఇతనికి ఏదైనా అలాంటి ఆలోచన ఉందేమోనమ్మా. ఏం ప్లాన్ వేశాడో? రాస్కెల్, ఏమంటున్నావురా? బాబు ఆగండి. చంపేస్తాను. ఏమనుకుంటున్నావో? ఏంటంటే బెదిరిస్తున్నారు? పార్వతి గురించి అంత బాగా చెప్పిన మీరే తనను పెళ్లి చేసుకోవచ్చు కదా అన్నాను. అందులో తప్పే ఉంది? నార్మల్ పిచ్చి కుక్కల వాక్కో నరికేస్తాను ఇక్కడే. ఆ నరికించుకుంటాం. మొహాన ఉమ్మే ఇచ్చుకొని ఈవిడ గారు మొహాన మేకప్ వేయించుకోమని అడుక్కోవడం ఎందుకురా? ఎవరు చేసుకుంటారో చూద్దాం. పొద్దుకు భిక్ష ఎరగనమ్మా ఏదో అందట, తల్లిని మింగింది. రేపు మావాణ్ణి మింగదా ఏంటి? మీ సంబంధం వద్దయ్యా. పదరా పద, రండి. పద. పండే మళ్ళీ కనిపిస్తే చంపేస్తాను. క్షమించండి బాబు, అయ్యి అదవేదో వాగాడు. వదిలే హనుమంతు, వాళ్ళు వేస్ట్ ఫెలోస్. ఈ మ్యాచ్ ఫిక్స్ కాకపోవడమే మంచిదైంది. పార్వతి, ఎందుకు ఏడుస్తున్నావు? సంబంధం పోయింది బాబు. అరే, పోయింది ఖాయం కాని సంబంధం, ప్రాణం కాదు కదా. గాయమయ్యేలా మాట్లాడి ఎలాంటి వాళ్ళ మధ్య నువ్వు బ్రతికేది? మర్చిపో, ఇదంతా మర్చిపో. నీకేం తక్కువ చెప్పు? స్వయంవరంలో రాకుమారులు క్యూలో నిలబడి నీ మనసు గెలుచుకునే మహారాజు కింగ్ వస్తాడు. నా మాట నిజం కాకపోతే ఈ మహి పేరు మార్చుకుంటాడు. ధైర్యంగా ఉండు హనుమంతు, ధైర్యంగా ఉండండి. ఈ మ్యాటర్ ఇక్కడితో వదిలేయండి. జాగ్రత్త.
అమ్మ తల్లి పార్వతి బాధపడకమ్మా. నువ్వేడుతావని నా బాధంతా. ఈ సంబంధం ఖాయం అవ్వాలని ఎన్ని దేవుళ్ళకి మొక్కుకున్నా. వద్దు. చూసావా, నేను నేను అమ్మని అమ్మని మింగనంటున్నా. అమ్మంటే అమ్మంటే నాకు ప్రాణం కదా నాన్న. అమ్మ నన్ను చంపుకుంటానా నాన్న? మరేంటి నాన్న, ఆవిడ అలా అనేసింది. అమ్మా ఈ ఆడవ తల్లి శనిబాబు చెప్పినట్టు నేను చేసుకోవటానికి ఇంకో మహారాజు వస్తాడమ్మా. మారాజొద్దు, ఏమి వద్దు. నాకు అసలు పెళ్ళి వద్దు. పని చేసుకుంటూ బతికన్నామయ్యా. ఒక అయ్య తోడు లేకుండా ఉంటావా? తప్పు తల్లి, ఎప్పుడు ముచ్చటప్పుడు తీరిపోవాలి. చూద్దాం మన తలరాత ఎట్టుందో. నాకేం వద్దని చెప్తున్నాను కదా. నువ్వు ఆశలు పెంచుకుంటావు, అది అడే అసలు అవుతుంది. నువ్వేడితే నాకు సావు వచ్చినట్టు అవుతుందయ్యా. ఇంకా పెళ్ళి గిలి అనొద్దు. అది కాదు పార్వతి, నువ్వు నాకేం చెప్పొద్దు. నేను మాట్లాడిపో, నాకు సావు వచ్చినట్టు అవుతుందయ్యా. ఇంకా పెళ్ళి గిలి అనొద్దు. అది కాదు పార్వతి. నువ్వు నాకేం చెప్పొద్దు. నేను మాట్లాడిపో. అమ్మ అమ్మ పార్వతి. అక్క 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 అక్క, పెద్దబాబు గారు, పెద్దబాబు గారు, పెద్దబాబు గారు, పెద్దబాబు గారు, పెద్దబాబు గారు. ఏంటి గణేష్? పెద్దబాబు గారు, మా అక్కను చూడడానికి వచ్చిన వాళ్ళు సంబంధం క్యాన్సిల్ అని చెప్పగానే ఏడుస్తూ వెళ్ళిపోయింది. ఎటు వెళ్ళిపోయిందో ఏమో, రానే లేదు. కంగారు పడకు, నేను తీసుకొస్తా. హనుమంతుకి చెప్పు. సరే పెద్దబాబు గారు.